మేము వస్తే ఇక మా అమ్మకి ఇంకా పని తప్పనే తప్పదనమాట. మా నాన్న అందుకే అడుస్తాడు, మీరు వస్తే మీ అమ్మ నన్ను పట్టించుకోదే, మీకే చేస్తుంటుంది పనులు అనేసి. సో మా పిల్లలకి ఇద్దరికి మా అమ్మ నీళ్ళు పోసింది ఈరోజు. మా అర్మాన్ గారు చూడండి, జడ దూకించుకోరా అంటే వాడు అస్సలు పలకలేదు. అట్లా పొంగుతాడు ఇట్లా పొంగుతాడు. అమ్మ జడ నీ కొడుకు నేను దూకలేడమ్మా, నీ ఇష్టం అని చెప్పింది మా అమ్మ. నేనైతే కోతరన్నా కూడా వాడు వినలేదు. చూడండి ఎట్లా సతాయిస్తున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే వాడు స్నానం చేయాలన్నా కూడా, వాడి తల దూకాలన్నా కూడా అస్సలు వినడనమాట మాట. సగంలో వెళ్ళిపోయినాడు వాడు. ఇంకా తర్వాత రారా అంటే నేను ఎగురుతా అమ్మ, నేను డ్యాన్స్ చేస్తాను, నేను జడ వేసుకోనమ్మా అంటున్నాడు అనమాట. అదేలేండి వాడు దుష్టు తల దూవడం అనమాట. ఇంకా ఆ పిల్ల వాడెట్లా ఇంట్లో మాట ఈ పిల్లన్న ఇంటది అనుకుంటూ వచ్చిందనమాట త్వరగానే. ఈ పిల్ల కూడా ఒక్కోసారి గుబుల్ది, పురుగులన్నీ ఒకసారి ఉంటే మాట ఇంటది, లేకుంటే వినదనమాట. సో లాస్ట్కి అంతా మొత్తం జడ అయితే పూర్తిగా వచ్చేసింది. పాప అమ్మ చిన్నగా దూగమ్మ అంటుందన్నమాట. సో చివరికి లాస్ట్లో నాకు చిన్నప్పుడైతే మా అమ్మ అలా లబ్బర్ అల్లిన తర్వాత జడ అనేది కొంచెం రింగులు తిప్పేదనమాట. నాకు అది సడన్గా గుర్తొచ్చింది ఇప్పుడు. సో నేను కూడా అలా తిప్పుతున్నాను చూడండి మా పాపకి జడ వేసిన తర్వాత. మీరు ఎంతమంది అలా